GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరం 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన కోనాడ సంతోష్ తేజకు సన్మానం చేసి 11,116 రూపాయలు నగదు జ్ఞాపిక అందజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు 5,116 రూపాయలు బహుకరించారు. మరొక విశిష్ట అతిథిగా ANC చైర్మన్ కౌతవరపు జనార్దన్ పాల్గొన్నారని అధ్యక్షులు పోలిదాస్ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంతమంది మహానుభావులు ఒక చిన్న సక్సెస్ చూసినటువంటి సంతోషం చేయకపోవడం ఇంత హృదయాన్ని మీ అందరి ఆశీస్సులు అందించడానికి ఉదయం కూడా తెలిసి ఇక్కడ విచ్చేసి ఆ చిన్నారిని, ఆ చిరంజీవిని ఆశించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రోటరీ పెద్దలు, ANC చైర్మన్ గారు, వార్డు సభ్యులు, సోదర సమానులు, సమాజానికి అందరితో ఉపయోగపడాలనుకునే ఒక మంచి మనసు, మంచి మనిషి సురేష్లకు నమస్కారం. 1992 బ్యాచ్ ప్రతి సంవత్సరం ఉంటుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులు సక్సెస్ అవుతూనే ఉంటారు. వారి కాలంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూనే ఉంటారు. కానీ 1992 అనేది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో మైండ్ లో పెట్టేసింది. అది కదా ఆ సంవత్సరం గొప్పతనం. ఆ గొప్పతనం ఆ సంవత్సరంలో యోగుపతి వెంకట సురేష్ అనే ఒక విద్యార్థి చదవడం కదా గొప్పతనం. ఇలాంటి ఎంతో మంది ఔత్సాహికులు మంచి మనసుతో ఆశీర్వదించడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక మాట విన్నాను, ఒకే మనసు గలవాళ్ళు, మంచి మనుషులు, మంచి మనసులు అందరూ కూడా ఒకే గుడి కిందకు వస్తారు అంటారు. ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే నాకు ఆ విషయం నిజమని చూసుకుంటుంది. ఇంత మంచి మనుషులు, మంచి మనసులు ఒకే గుడి కిందకు వచ్చాయి. మీ అందరికీ నిజంగా తెలుసుకున్నారు.
పైన భగవంతుడు ఉంటాడు, సామరాజు గారు చెప్పినట్టు పైన భగవంతుడు ఉంటాడు. కొంతమందికి కొన్ని పనులు మాత్రమే చెబుతాడు. ఉదాహరణకి నేను బ్యాంకు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో బ్యాగులు, పుస్తకాలు, పెన్సిళ్ళు, లేకపోతే మధ్యాహ్న భోజన పాల్గొంటున్న ప్లేట్లు. మానవదేహంలో నేత్రాలు ప్రధానమని సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి పెనుమత్స సత్యనారాయణరాజు అన్నారు. ఆదివారం స్థానిక కర్లపాలెం పెద్దింటి అమ్మగుడి ఆవరణలో పెదకాకాని శంకర్ కంటి హాస్పిటల్ మరియు జిల్లా అదంత్వ నివారణ సంస్థ సహకారంతో సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఇందులో 200 మంది పాల్గొని ఉచిత నేత్ర పరీక్షలు చేయించుకున్నారు. వారిలో సుమారు 70 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు ఈ నెల 22వ తేదీ చేస్తామని శంకర్ ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ కంటి హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ శ్వేత, డాక్టర్ సనీ, మా బాపట్ల ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ పెనుమత్స లక్ష్మీ నరసరాజు, తుమ్మల శ్రీనివాసరావు, బొమ్మలపోయిన సాంబయ్య, కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పోలీస్ స్టాఫ్ ఎం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులు మరియు కర్లపాలెం పెద్దంటమ్మ దివ్య ఆశీస్సులతో సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు గత 15 సంవత్సరాల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పెదకాకాని శంకర్ నేత్రాలయం వారు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు అనగా 17/8/1925 ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కర్లపాలెం మండలం, పిట్లవారిపాలెం మండలం, బాపట్ల పరిసర గ్రామాల వారు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కంటి పరీక్షలు నిర్వహించి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నుండి పెదకాకానికి బస్సులు ఏర్పాటు చేసి ఆ బస్సులో తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేసి మరలా తీసుకుని వచ్చి కర్లపాలెంలో ఉంచడం జరుగుతుంది. నెల రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కావున మరి ఈ కర్లపాలెం మండలంలోని వారందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ ఉన్నత రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అట్ల బ్రహ్మానందరెడ్డి అని కేర్ మినిస్ట్రీస్ అధినేత మోపర్తి జాన్ అన్నారు. మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అట్ల బ్రహ్మానందరెడ్డి 5వ వర్ధంతి పురస్కరించుకుని కర్లపాలెం బ్రహ్మానందరెడ్డి స్వగృహం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోపర్తి జాన్ మాట్లాడారు. నివాళులర్పించిన వారిలో పిట్ల వసంతరెడ్డి, చీరాల శ్రీనివాస్ రెడ్డి, అట్ల కోటిరెడ్డి, పెదనాగరాజు, ఆజిం ఖాన్, తాజ్, అగ్గిరాముడు, బొద్దుకూరి విజయ, అట్ల కృష్ణారెడ్డి, భాషా, అన్సార్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జోహార్ బ్రహ్మాండ్ గారు, జోహార్ టైగర్ బ్రహ్మాండ్ రెడ్డి, జోహార్ టైగర్ బ్రహ్మాండ్ రెడ్డి, జోహార్ బ్రహ్మాండ్ గారు, జోహార్ టైగర్ బ్రహ్మాండ్ గారు. ప్రియతమ నాయకులు, రాజకీయ అనుభవజ్ఞుడు, యువతకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి
ఆట్ల బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కర్లపాలెం మండల కూడలిలో వారి యొక్క ప్రతిభకు నమస్కారాలు చేస్తూ వారి యొక్క అభిమాన గణం ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారు ఈ నియోజకవర్గంలో ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలకు ప్రాధాన్యతనిచ్చినటువంటి యువ నాయకుడిగా ఎదిగాడు. చాలామందికి స్ఫూర్తినిచ్చాడు. వారి యొక్క అడుగుజాడల్లో మేమందరం కూడా ఉన్నాం. అనేకమైనటువంటి రాజకీయాలు మరి ఆ రోజుల్లో చేయటం అనేటువంటిది చాలా ఉన్నతంగా ఉంది. సమకాలీన నేటి కాలపు రాజకీయాలు చూస్తే పెద్దరికానికి విలువ లేకుండా ఉంది. మరి ఒక సగటు కార్యకర్తకి ప్రాముఖ్యత లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున చూడటం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి సందర్భంలో వారి స్ఫూర్తితో రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ఈ నియోజకవర్గానికి వెన్నుదన్నుగా ఉండి అన్ని విషయాల్లో అందరి ప్రజా శ్రేయస్సు కోరి నడిచినటువంటి వ్యక్తిగా ఆయన మా అందరికీ మార్గదర్శకుడిగా ఉన్నాడు కనుక అదే మార్గదర్శకంలో మేము అందరం కూడా నడుస్తామని తెలియజేస్తూ జోహార్ అట్ల బ్రహ్మానంద రెడ్డి, జోహార్ అట్ల బ్రహ్మానంద రెడ్డి. మా గురువు గారు స్వర్గీయ ఆట్ల బ్రహ్మానంద రెడ్డి గారు చనిపోయిన రోజు కనుక ఈ రోజు అందరం కలిసి వారి బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గ చినగంజాం మండలం గోనసపూడి గ్రామంలోని విక్రమ్ నారాయణ ఇంటి దగ్గర సీఎం వచ్చిన గ్రామమైన కొత్త గొల్లపాలెం చెందిన 15 కుటుంబాలు P4 కింద సీఎం చేత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి మార్గదర్శిగా ఎంపిక చేసినటువంటి విక్రమ్ నారాయణరావు మొదటిగా 15 కుటుంబాలలో ఉన్న 6 విద్యార్థులకు వారి యొక్క ఫీజులు చెల్లించడం కాకుండా వారిని భోజనానికి ఆహ్వానించడం జరిగింది. వారిలో ఎల్లావుల గణేష్, మద్రి నాగార్జున, కిలారి దివ్య, ఎల్లావుల సుధీర్, ఎల్లావుల ప్రభాకర్, గోనె హేమలత వీరేంద్రని కుటుంబాలను పిలిచి వారి యొక్క తల్లిదండ్రులను ఒక్కొక్కరిని బాగోగుల్ని అడిగి తెలుసుకుని వారి యొక్క చదువు విధానం కూడా అడిగి తెలుసుకుని వారితోటి సహబంతి భోజనం చేయడం జరిగింది. వారికి కావాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించడం జరిగింది. డిగ్రీకి అబ్బాయికి పుస్తకాలకి వాటికి సంబంధించి కూడా నాకు పెట్టుకుంటున్నాను. లేదు అట్నే మాట్లాడుతున్నాను. ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి సార్. సన్న వాళ్ళు పెట్టుకోవాలి. అదే నేను ఆక్స్ఫర్డ్ లో చేస్తే 570 అనేవారు. నీ ఇంట్రెస్ట్ పెట్టి చేద్దామమ్మా. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎట్లా? స్పోర్ట్స్ ఉండొచ్చు కాదని అట్లా. చదివే చదువుతున్నా. స్పోర్ట్స్లో వెళ్ళినా రేపు మళ్ళీ పోలీస్ జాబ్ కొట్టినా ఆ పైకి వెళ్ళాలన్నా సరే నీకు డిగ్రీ ఉండాల్సిందే. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ వచ్చు. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి కూడా ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట అధ్యకులు టాటా సాంబశివరావు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆలూరి శశిధర్, సెక్రటరీ రవిబాబు మరియు ట్రెజరర్ అనురాధల ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కూడా ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు అబ్జర్వర్ గా వైజాగ్ నుండి రాష్ట కూడా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రమణ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలరామకోటి, స్టేట్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఆడే కిషోర్ మరియు జిల్లా కూడా అసోసియేషన్ సెక్రటరీ తేజులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
చాలా నమ్మకంగా పెట్టి ఆ నాన్నగారు క్యాబినెట్ చేసి వచ్చిన తర్వాత కోర్సు పెట్టి చదువుకుంటాలని కాలంలో గడిపాడు. అలాంటి అప్పటి నుంచి కూడా తదుపరి నా దగ్గర సన్మానించాల్సిందిగా కూర్చున్నావు. సన్మానించమని ఇంకా ఎంతో మందికి ఈ శిక్షణ నేర్పే విధంగా ప్రోత్సహించడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యకుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వినుకొండలో జరిగిన గిరిజన ప్రజా చైతన్య యంత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిన లక్షలాది మంది గిరిజనులకు ఇప్పటికీ కనీస సౌకర్యాలైన తిండి, ఇల్లు, నీడ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని అన్నారు. 2026లో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కు పెరగనున్న నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాల్లో మైదాన ప్రాంత గిరిజనులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం లభించేలా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. కారణం ఏంటంటే గిరిజన సమాజం ఎక్కువగా ఉంది అక్కడ. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరులకు ఈ అంశం పెద్దగా నొప్పిగా లేదు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రులు వాళ్ళే ఇవ్వాలి. పాంప్లెట్ లో చాలా క్లియర్ గా ఇచ్చారు. మీకు తెలుసు, మనకి ముందుకు తీసుకెళ్లి చెప్తాను. ఇప్పుడు పల్నాడు జిల్లా ఉంది. పల్నాడు జిల్లాలో రేపు ఏర్పడినటువంటి ప్రజా సంఘాల ఐక్యత, ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు వెంటనే, ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లు వెంటనే. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ లో మాజీ కమిషన్ సభ్యుడిగా, ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్, గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా మరి పనిచేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించి మా గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్, గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో దాదాపుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 180 సంవత్సరాలు కావస్తున్నప్పటికి కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులకి ఇవాళ చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల దాదాపుగా ఈ యొక్క 55-60 సంవత్సరాలుగా గిరిజనులకి ఈ మైదాన ప్రాంతంలో రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఇవాళ గిరిజనులకు దరి చేరకుండా గిరిజనులు ఇవాళ గిరిజనులుగానే ఈ సమాజంలో ఈ మైదాన ప్రాంతంలో ఇవాళ పరిమితమై ఉన్నారు. అందుకనే రేపటి రోజున అంటే ఇవాళ రాష్ట్రంలో, దేశంలో 2026 సంవత్సరంలో ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ చేపట్టాలని ఇవాళ నిర్ణయించాయో దానిలో భాగంగా ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా 8 ఉమ్మడి జిల్లాల్లో 25-30 లక్షల మంది గిరిజనులు వివిధ తెగలుగా వివిధ వృత్తులు చేసుకుంటూ ఎవరైతే మా ప్రజలు ఇక్కడ జీవిస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు పెరగబోయేటువంటి నియోజకవర్గాలలో మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా మా యొక్క గిరిజనులకు మైదాన ప్రాంతంలో కూడా చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యం కావాలి, మా హక్కులు మాకు కల్పించాలి, మా ఆత్మగౌరవాన్ని కల్పించాలని ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా ప్లెయిన్ ఏరియాలో అంటే 8 జిల్లాల్లో
ఇవాళ ఉన్నప్పటికీ కూడా కేవలం మా రిజర్వేషన్లన్నీ కూడా ఇవాళ విశాఖపట్నం ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే ఇవాళ ప్రభుత్వాలు పాలకులు పరిమితం చేశారు. ఇవాళ రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ గిరిజనులకు రాజకీయ హక్కులు కల్పించినప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైదాన ప్రాంత గిరిజనుల యొక్క జనాభాని జిల్లా ప్రాతిపదికన జిల్లా యూనిట్ గా తీసుకోకుండా ఇవాళ రాష్ట్రాన్ని ఒక విభాగంగా ఒక యూనిట్ గా తీసుకోవడం వల్ల మా రాజకీయ ప్రయోజనాలన్నీ కూడా ఇవాళ ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయాయి. ఇవాళ ఇక్కడ ప్రభుత్వాలు కేటాయించే నిధులు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవాళ ఈ యొక్క ప్రాంతంలో ఈ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు కానీ తాండాలకు కానీ గూడాలకు కానీ ఇవాళ ఎక్కడ కూడా ఈ ప్రజలకు ఎక్కడ కూడా అందడం లేదు. అందుకనే మమ్మల్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కేవలం ఓటు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం పరుగులు పెడుతోందని మాచర్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మాచర్ల మండలం కొప్పనూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఆర్ఎఫ్ నిధులు 400 కోట్లు వస్తే మాచర్లకి 117 కోట్లు కేటాయించడం హర్షణీయమని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడమే తన లక్ష్యమన్నారు. మా బొమ్మగారు అట్లా అదే అటలే మీరు రాజకీయ పబ్బం కడుచుకోవాలని చెప్పేసి వైసీపీ నాయకుల ఆలోచనలనే మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అక్కడ మాత్రమే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎన్నికల ముందు గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఎటువంటి రౌడీ రాజ్యం వెళ్ళిందో మీ అందరూ కూడా చూశారు. ఈరోజు మరి సంవత్సర కాలం దాటిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఆ రోజు మీరు దౌర్జన్యాలు చేశారు. ఈరోజు అదే అధికారం మా దగ్గర ఉన్నప్పటికీ మేము మౌనంగా చట్టపరంగా ఎందుకు నడుస్తున్నాం అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మీకున్న అధికారమే ఆ రోజు ఈరోజు మాకు ఉంది. మీకన్నా 151 ఉన్నాయి, మాకు అంతకు మించి ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంతం మాచర్ల నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి. ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు, మెరుగైన విద్య, వైద్యాన్ని అందించాలి. అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము విశ్వసించడం మూలంగా ఎన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాం, మౌనంగా ఉంటున్నామంటే దీన్ని అసమర్థత కింద మీరు భావిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. జిల్లా పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని పురస్కరించుకుని టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, ఎరపతినేని నిఖిల్ స్థానిక నాయకులతో కలిసి గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 16వ తేదీన సర్దార్ గౌతు లచ్చన్న జన్మదినాన్ని రాష్ట వేడుకగా ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పిడుగురాల పట్టణ టీడీపీ అధ్యకులు పాండురంగ శ్రీను, ఆకురాజుపల్లి మేజర్ కమిటీ సభ్యుడు గండికోట వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్ తురక వీరస్వామి, జనసేన పార్టీ పిడుగురాల పట్టణ కన్వీనర్ కామశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్దార్ గౌతు లచ్చన్న 1909లో జన్మించి ఈ రోజున ఇప్పటికీ 116 సంవత్సరాలు అవుతుంది. గౌతు లచ్చన్న యొక్క చరిత్ర అసామాన్యమైనటువంటి చరిత్ర. స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్ర పోరాటంలో చేసిన ఉద్యమాల దానానికి సర్దార్ అనేటువంటి బిరుదు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా చట్టసభల్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా అనేక పదవులు చేపట్టినప్పుడు కూడా ప్రధానంగా రైతాంగానికి సంబంధించి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేకమైన ఉద్యమాలు చేసినటువంటి మహానాయకుడు గౌతు లచ్చన్న. మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుండి చెన్నై దాకా కూడా రైతు సమస్యలపై ఆయన పాదయాత్ర చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే స్వతంత్ర పోరాట సంగ్రామం సంబంధించి కూడా ఆలోచిస్తే గాంధీ గారిని స్ఫూర్తి తీసుకొని ఉక్కు సత్యాగ్రహం, అనేకమైనటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అనేక విధాలుగా జైలుకి వెళ్ళినటువంటి ఒక మహాశక్తి, మహానుభావుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న. అంతేకాకుండా కూడా ఆచార్య రంగా గారి శిష్యుడు. ఆయనకి గురువు గారి కోసం తన పదవిని పార్లమెంట్ సంబంధించి కూడా పదవికి సంబంధించినటువంటి రాజీనామా చేసి ఆయన కల్పించడం కోసం తోడ్పడినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న. గౌతు లచ్చన్న మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించి కానివ్వండి, రైతాంగానికి సంబంధించి కానివ్వండి. జిల్లా పిడుగులోని స్థానిక గంగమ్మ గుడి వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ముఖ్య అతిథిగా టీడీడీ బోర్డు సభ్యులు, మాజీ శాసనసభ్యులు జంగ కృష్ణమూర్తి వేడుకలను ప్రారంభించి ఉట్టికొట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సాహవంతులైన యాదవ యువకులు ఉట్టికొట్టు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలగాల గోపి ఉట్టికొట్టి ప్రథమ బహుమతిని సాధించాడు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎరపతినేని నిఖిల్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్న గంగమ్మ గుడి పాలకవర్గ సభ్యులను అభినందించారు. ఒకసారి జై శ్రీకృష్ణ భగవాన్కి. అదే అక్కడ యాక్టివ్ ఉన్నాను. ఒకసారి వద్దు, కాదు కొండ పగలాలి. మరి ధన్యవాదాలు. అలాగే టీటీడీ బోర్డు ఎమ్మెల్సీ గారికి జంగా కృష్ణమూర్తి ఒక్క నిమిషం. ఎవరు కూడా అట్లా స్పీడ్ లేదు. స్పీడ్గా ఉండాలి. ఘనంగా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం. పల్నాడు ప్రాంత ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా గురజాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు మన కుటుంబాలపై ఉండాలి. మన కుటుంబాలన్నీ, అందరి కుటుంబాలు బాగుండాలి. రైతుల పంటలు బాగా పండాలి. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుని కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
పల్నాడు జిల్లా పిడుగురాల స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ కొత్త వెంకట సుబ్బారావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పాండురంగ శ్రీను, దేవస్థానం అధ్యక్షులు ఏలూరి చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి సుబ్బారావు, కోశాధికారి కొత్త లక్ష్మీనారాయణ, ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో కొత్త వెంకట సుబ్బారావు ఉట్టికొట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సాహవంతులైన యాదవ సోదరులు ఉట్టికట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. జరుపుతున్నారు. దీనివల్ల మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు చిన్నలు ఉత్సాహవంతంగా ముందుకు జరపండి. మరి ఇది ఎంతో ఆనందకరమైన కార్యక్రమం. ఈ జగత్తు పుట్టించినటువంటి భగవాన్ శ్రీ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వ్యవస్థాపక దినోత్సవం పల్నాడు జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు కారప్పూడి శాఖ ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్వర్గీయ మానికొండ చలపతిరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ 6 దశాబ్దాలు పైగా జర్నలిస్టు హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని కారంపూడి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్య చెక్పోస్టు సెంటర్ నుండి నాగలేరు బ్రిడ్జి వాగు వరకు ర్యాలీ నిర్వహించారు. కారంపూడి మండల అధ్యక్షుడు బాణావత రాజేష్ నాయక్ మరియు కారంపూడి మీడియా మిత్రులు వెంకటప్పయ్య, సురేష్, వీరేంద్ర, జానీ భాష, అల్లి కరుణాకర్, మబ్బు జానీ భాష, బోరశెట్టి రామారావు, కోటేశ్వరరావు, మిద్దెపోగు రవితేజ, సముద్రాల సాయి, సూర్య వెంకట నాగేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది. Let's go!
ఈరోజు కారంపూడిలో ఏపీయూడబ్ల్యూజే 69వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉంటూ వారి యొక్క నిరంతరం వారి యొక్క పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యలను ప్రభుత్వానికి ప్రజలకు అనే వారధిగా ఉంటూ సమస్యలను ప్రజలకు చేరవేస్తూ పరిష్కరించే దిశగా జర్నలిస్టులు పనిచేస్తూ ఉంటారు. జీతభత్యాలు లేకుండా ఎటువంటి ప్రాతిపత్యం లేకుండా చేసేదే జర్నలిజం. ఈ జర్నలిజాన్ని కొంతమంది ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది దీనివల్ల సోషల్ మీడియాలో పట్టుబట్టిస్తున్నారు. ఈ జర్నలిజం పట్ల ఇప్పటికైనా అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ మంచి వార్తలు రాయాలని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వ్యవస్థాపక దినోత్సవం పల్నాడు జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు మాచర్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఏపీయూడబ్ల్యూజే జెండా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. 6 దశాబ్దాలకు పైగా జర్నలిస్టు హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించి జెండా వందనం కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాచర్ల పట్టణ మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు బి రమణ, ఐజేయూ రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట కార్యదర్శి విద్యాధర మురళి మరియు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు. తదుపరి అనాథ పిల్లల శరణాలయం వద్ద పిల్లలకు భోజనం ఏర్పాట్లు కార్యక్రమం చేశారు. जिंदाबाद जेपीडब्ल्यूजे, जिंदाबाद जेपीडब्ल्यूजे, जिंदाबाद जेपीडब्ल्यूजे, వర్ధిల్లాలి విలేకరుల ఐక్యత, వర్ధిల్లాలి విలేకరుల ఐక్యత, వర్ధిల్లాలి విలేకరుల ఐక్యత. రేపు చేయండి 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని, రేపు చేయండి ఏపీడబ్ల్యూ 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని. మాజీ ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఒక 6 సెంట్ల స్థలాన్ని మా యూనియన్కి కేటాయించడం జరిగింది. అది గ్యారేజ్ దగ్గర ఉన్న బ్రాహ్మణుల కళ్యాణ మండపం పక్కన. దానికి కావలసిన ఏర్పాట్లు మీ వంతు సహకారాలు అందిస్తారని మేము సభాముఖంగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక మనందరం కలిసి చెప్పచ్చు లేదో నాకు తెలియదు, కానీ మనం అందరం కలిసి ఒక కార్యక్రమం చేయాలంటే మొత్తం ఒక పుస్తకం ఏర్పాటు చేస్తారు. వాటిల్లో రాజుపాములు దొరకకుండా పనిచేసుకుంటూ ముందుకెళ్దాం. మా వంతు ఏమైనా సహాయం కావాలని మా చేత అయినంత వరకు ఉద్యోగితంగా మా బ్రహ్మారెడ్డి గారిని తీసుకొని ఖచ్చితంగా పనిచేస్తాం.
ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మాచర్ల పట్టణంలో మహిళా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 500 ట్రాక్టర్లతో శ్రీశైలం రోడ్లో గల పెద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి గుంటూరు రోడ్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం చాలా వెనుకబడి ప్రాంతం అన్నారు. పక్కనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నటువంటి తాగడానికి నీరు అందని దుస్థితి ఇక్కడ నెలకొందని అన్నారు. ఓవర్ ట్యాంకింగ్ కూడా తాగునీరు వారి ఉద్దేశంతో చేస్తాము. 2 సంవత్సరాల్లో ఎంతో తప్పితే 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తాము. ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చి బాధ్యత మాది అని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎలక్షన్ సమయంలో చెప్పిన మరొకటి సాగునీరుకు సంబంధించి రైతు సంబంధించి చెప్పడం జరిగింది. ముందు తీసుకెళ్ళాలి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా ముఖ్యమంత్రి గారిని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి సార్, ఈ ప్రాంతానికి అవసరం, ఈ ప్రాంతంలో రైతులు బాగుపడాలన్నా, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు బాగుపడాలన్నా ఇటువంటి ప్రాజెక్టు చేస్తేనే పరిస్థితులు మారుతాయని చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి చేద్దాం అని ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మనం డబ్బులు కట్టాలో అది కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు పర్మిషన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టు ముందు పెట్టడానికి అంతా సిద్ధంగా. నిన్న కూడా అధికారులు వెళ్ళి చూసి మొత్తం ఏ లెవెల్స్ వేయాలి, ఎక్కడ పంప్స్ పెట్టాలి, ఏ లెవెల్స్ పెట్టాలి మొత్తం చూసి రావడం జరిగింది. తప్పకుండా ఆ ప్రాజెక్టు కూడా చేసి ముందుకు వెళ్తామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకు అంటే 15 సంవత్సరాలు అంటే ఈ టైంలో 10 సంవత్సరాలు అవుతున్నాయి ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఇటువంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అంటే నేను కూడా ఈ ప్రాంతంలో తిరగడం నాకు కూడా కష్టం ఉంటుంది. ఊరికే ఏదో అధికారం ఇచ్చారు, ఓట్లు వేశారు, గెలిపించిన తర్వాత అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ తిరగటం ఒకటి, చెప్పిన దాన్ని అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఉపయోగపడేదాన్ని చేస్తే అది ఒక గౌరవం, అదొక గుర్తింపు. అది చేసినప్పుడే నాకైనా కూడా మన ప్రజాప్రతినిధులు మిన్నారెడ్డి గారికైనా ఎవరికైనా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.